ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృప చేత మనమందరం కూడా క్షేమం కలిగి ఉన్నాము. అందుకొరకు దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాము. సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం, ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, యేసయ్యా నీకు వందనాలనైనా. అయా నీ పక్షంగా నిలబడి నీ వర్తమానం అందించబోతున్నాను. మరొకసారి నీ సన్నిధిలోనికి నడిపించినందుకు నీ స్తోత్రాలనైనా. ఈ వర్తమానం ప్రభువా అనేక మందికి ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా ఉండినట్లుగాను నీ దాసుడనైన నన్ను నా ద్వారా మీరు వాక్యాన్ని అందించి అనేక మందిని దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో అత్యధికమైన ఆనందం దాయిచేయండి. వారు ఏ విషయంలో ప్రభువా యా దుఃఖములో బాధలో ఉన్నారో వారందరికీ ఓదార్పును కలిగించి సహాయం చేయండి. నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు మనోనేత్రాలు తెరవజేసి నాయన రక్షణ భాగ్యాన్ని బిడ్డలకు దాయిచేసి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులందరికీ ప్రభు నామమును బట్టి మరొకసారి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయాన్ని దేవుని వాక్యానికి మనము వినియోగపరుచుకున్నాము. ఆత్మల రక్షణ అనేటువంటి అంశాన్ని బట్టి ఈ యొక్క వాక్యములో నుండి తెలియచేయబోతూ ఉన్నాను. ముఖ్యమైన అంశం ఏమిటంటే, జ్ఞానము కలిగిన వాడు ఎలా స్పందిస్తాడు, ఎలా ఉంటాడు అనే అంశం మీకు తెలియజేయబోతున్నాను. జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడు అనే అంశాన్ని గురించి మీకు తెలియజేయబోతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలోచించి గ్రహించాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానం గలవారు ఇతరులను రక్షించును అంటాడు. జ్ఞానం కలిగినటువంటి వారు ఎలా ఉంటారు అంటే ఇతరులను రక్షిస్తారంట. ఇతరులు అంటే వాళ్ళు అన్యులు, అనేక మందిని రక్షిస్తారంట. ఎవరు వీళ్ళు? జ్ఞానం కలిగినటువంటి వారు. జ్ఞానం అనేటువంటిది 2 విధములుగా ఉన్నది. ఒకటి పైనుండి వచ్చేటువంటి జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం ఇది. 2 భూ సంబంధమైనటువంటి జ్ఞానం. భూ సంబంధమైనటువంటి జ్ఞానము ఈ లోకములో ఉన్నటువంటి వీటిని సంపాదించుకోవటానికి ఇది సరిపోద్ది. లేకపోతే ఇంకా అనేకమైనటువంటి వేషధారణలు కలిగి ఇతరులకు కోపము పుట్టించి, లేకపోతే ఇతరులకు కీడు చేసి, మోసం చేసి, అన్యాయం చేసి చేయటానికి అది ఉపయోగపడుతుంది. కానీ దేవుని యొక్క జ్ఞానం, పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఎలాంటిదంటే మృదువైనటువంటిదంట. అంటే మెత్తనది, లోబడుతుంది, విధేయత కలిగి ఉంటుంది, తగ్గించుకుంటుంది. ఏమండి? ఇలాంటిదిగా ఉంటుంది జ్ఞానం. అంచేత జ్ఞానము కలిగినటువంటి వారు, ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇతరులను రక్షిస్తారంట. ఇతరులను రక్షిస్తాడు. నీతి న్యాయములు కలిగినటువంటి వ్యక్తి, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, తగ్గించుకున్న వ్యక్తి, లోబడేటువంటి వ్యక్తి, ఏమండి పరిశుద్ధము కలిగి జీవించేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ఇతరులను రక్షిస్తాడంట. ఇతరులను రక్షిస్తాడు అంటే జ్ఞానం అనేటువంటిది రక్షిస్తుంది కానీ భక్షించదు. ఇతరులకు కీడు చేయదు, అన్యాయం చేయదు, మోసం చేయదు, అపకారం తలపెట్టదు. ఏమండి? ఇంకా అనేకమైనటువంటి ద్రోహాలు చేయదు, కక్షను పెట్టుకోదు, పగను పెట్టుకోదు, ఈర్ష్యను పెట్టుకోదు. చూసారా? ఇది ఎప్పుడు కూడా గర్వం కలిగి ఉండదు, అహంకారం కలిగి ఉండదు, ఏ విధమైనటువంటి చెడుతనాన్ని మనసులో పెట్టుకోదు, చెడుతనం చెయ్యదు. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం ఎలాంటిదంటే పరసంబంధమైనటువంటి జ్ఞానం. ప్రభునందు ప్రియులారా, ఈ జ్ఞానం కలిగినటువంటి వారు
ఇతరులను రక్షించాలంట. రక్షించాలి అంటే ఇతరులు ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారు అంటే అపాయములో ఉన్నారు, ప్రమాదాల్లో ఉన్నారు, ఏమండి, నరకానికి, నాశనానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోబోతున్నారు. ఇంకా అనేకమైన కష్టాలకు, నష్టాలకు, బాధలకు లోనై ఉన్నారు. ఇలాంటి వారిని రక్షించాలంట. ఈ రక్షించేవాడు ఎవరు అంటే జ్ఞానం కలిగినటువంటి వారు. చూసారా, జ్ఞానం కలిగినటువంటి వారు ఇతరులను రక్షిస్తారు. కీడు చేయరు, వాళ్ళు పాపం చేయరు, చెడు చేయరు, ఎవరికి కూడా అపకారం తలపెట్టరు. మనం కూడా ఎలా ఉండాలంటే జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. ఏ జ్ఞానం అంటే పరసంబంధమైన జ్ఞానం కావాలి. సొలొమోను గారిని దేవుడు అడిగాడు, సొలొమోనా నీకేం కావాలి అన్నాడు. ఆయన వెండిని అడగలేదు, బంగారాన్ని అడగలేదు, ఇంకా రాజ్యాలను అడగలేదు. ఏమడిగాడంటే, అయ్యా మీరు నాకు అనుగ్రహించిన ఈ 12 గోత్రముల వారికి న్యాయం తీర్చగలిగినటువంటి జ్ఞానం నాకు దయచేయి. నా హయాములో ఎవరికి అన్యాయం జరగకూడదు, ఎవరికి ద్రోహం జరగకూడదు, ఎవరికి అపకారం జరగకూడదు. జ్ఞానం మరి వాళ్ళకి న్యాయం తీర్చగలిగినటువంటి జ్ఞానం నాకు దయచేయమన్నాడు. చూసారా, జ్ఞానం ఏం చేస్తుంది? ఇతరులకు న్యాయం చేస్తుంది, ఎవ్వరికి అన్యాయం చేయదు, అపకారం తెలపెట్టదు. నిజంగా ప్రభునందు ప్రియులారా, ఈ జ్ఞానము కలిగి ఉండాలి. ఈ జ్ఞానం కనుక నువ్వు కలిగి ఉంటే ఇతరులను రక్షించడానికి, ఆత్మలను రక్షించడానికి ఆరాటపడతావు. ఆత్మలను రక్షించాలి, ఇది నీ బాధ్యత. ఏమండి, జ్ఞానం కలిగిన వాడు ఇలాంటి బాధ్యత కలిగి ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడతాడంట. ఆత్మలు సంపాదించాలి, అనేక మంది కొరకు కన్నీటి పెట్టి ప్రార్థన చేయాలి అని ఆరాటపడతాడు. నిజంగా నీలో కూడా ఇలాంటి ఆరాటం కలిగి ఉండాలి. ఇతరులను రక్షించాలి. నువ్వు రక్షించబడినందుకు ఇతరులను రక్షించాలి. మనం పొందినటువంటి ఆనందం ఇతరులు కూడా పొందాలి అనేటువంటి బాధ్యత, భారం మనకు కలిగి ఉండాలి. అదే జ్ఞానం. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. పాపము నుండి దేవుడు నిన్ను తప్పించాడు. పరిశుద్ధుడు అయ్యావు, నీతిమంతుడు అయ్యావు. ఏమండి, ఇతరులను రక్షించేటువంటి బాధ్యతను కలిగి ఉన్నావా? లేకపోతే నేను రక్షించబడ్డాను, పరిశుద్ధుని అయ్యాను, నాకేంట్లే ఇక అని ఇతరులతో నాకెందుకులే అన్నట్టుగానే ఉండకూడదు. దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే జ్ఞానం కలిగిన వారు ఇతరులను రక్షిస్తారంటాడు. జ్ఞానం కలిగినటువంటి నీవు ఇతరులను రక్షించే ప్రయత్నం చేయాలి. ఏమండి, ఒక చెట్టు ఉన్నదంటే ఆ చెట్లు అనేకమైన కొమ్మలు ఉంటాయి. ఎన్ని కొమ్మలు ఉన్నాయో అన్ని కొమ్మలకు కాయలు కాస్తాయి. అలాగే నీవు కూడా క్రీస్తులో ఏకాండమైనటువంటి నీవు, కొమ్మమైనటువంటి నీవు ద్రాక్ష ఫలములు చెట్టు ఫలించినట్లుగా కొమ్మలు కూడా ఫలిస్తాయో అలాగే నీవు కూడా యేసుక్రీస్తు వారు ఆత్మలను రక్షించినట్లుగా నీవు కూడా ఆత్మలు రక్షించాలి. రక్షించబడిన దినం మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని ఆత్మలు రక్షించావు? నువ్వు సేవకుడివే కానవసరంలా, విశ్వాసివై ఉండు చాలు. విశ్వాసివై ఉంటే చాలు. ఆత్మలు రక్షించాలి. ఎన్ని ఆత్మలు రక్షించావు? అది నీ స్నేహితులు, నీ ఇంటివారు, నీ కుటుంబీకులు, నీ సహోదరి సహోదరులు, ఏమండి, నీ బంధువులు, నీ స్వజాతీయులు. ఏమండి, అనేక మంది నశించిపోతున్నారు. సువార్త లేక, చెప్పేవారు లేక, ఏమండి, చెడిపోతున్నారు, పాడైపోతున్నారు. వారిని రక్షించేటువంటి భారము నీవు కలిగి ఉన్నావా? ఆలోచించు సోదరి, సహోదరుడా. ఇప్పటి వరకు నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా నువ్వు అలాగే ఉండిపోయావు. కానీ ఇప్పటి నుండి నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఇతరులను రక్షించేటువంటి ప్రయత్నంలో ఉండు. అది నీ బాధ్యత. నీ బాధ్యతను ఎప్పుడు కూడా విస్మరించకూడదు. ప్రభునందు సోదరి సహోదరుడా, ఒక సహోదరుడు పాస్టర్ గారు తన భార్యతో తనకు కలిగినటువంటి కళను చెబుతా ఉన్నాడంట. ఆ కళ ఏమిటంటే ఈయన ప్రభువు న్యాయం కలిగినటువంటి వాడే తీర్పు తీరుస్తూ ఉన్నాడంట. ఆ సమయంలో పాస్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు పాస్టర్ గారిని అన్నాడంట,
నీవు ఇతరుల గురించి నువ్వు ఏం చేసావు అన్నాడంట. నీ సేవకుడు నీ స్నేహితుడి గురించి ఏం చేసావు, వారు ఎక్కడా అని చెప్పేసి అడిగాడంట. నీ స్నేహితులు, నీ సాటి సేవకులైనటువంటి వారు ఏరి అన్నాడంట ఆయన. అంటే ఆయన నాకు తెలీదు అన్నాడంట. వాళ్ళు ఎవరో నాకు తెలీదు అన్నాడంట. వెంటనే ఆయన అగ్నిగుండంలో పడిపోయాడంట. కల మేలుకొని తెల్లారి ఈ కళను తన భార్యతో పంచుకుంటున్నాడు, చెప్తా ఉన్నాడు. ఈ కళ చెబుతూ ఉండగానే అతడు ముగించాడు. వెంటనే అతను కింద పడి చనిపోయాడంట. అంటే ఇతరుల పట్ల అతను బాధ్యత కలిగి లేడు. రక్షణ విషయంలో, రక్షించబడని వారి విషయంలో బాధ్యత లేనటువంటి వాడై ఉన్నాడు. ప్రభు కూడా నిన్ను అడుగుతాడు. లోకంలో నువ్వు స్నేహం చేసినప్పుడు నీ స్నేహితులు అనేక మంది ఉన్నారు. వారికి అనేక విధాలుగా నువ్వు సౌకర్యాలు కలుగజేశావు, అనేక విధాలుగా వాళ్ళకి సుఖాన్ని పంచిచ్చావు. ఏమండి? కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత వారి పట్ల నువ్వు బాధ్యతను విసర్జించేశావు. మరి వారు ఎక్కడా? రక్షణ పొందిన తర్వాత వారి పట్ల నీ బాధ్యత ఏది? వారిని రక్షించాలన్నటువంటి బాధ్యత నీకు ఉన్నదా? వారిని ప్రభువులోనికి నడిపించాలన్న బాధ్యత నీకు ఉన్నదా? వారు కూడా ప్రభువుని తెలుసుకోవాలి, నేను నడిచేటువంటి ఈ మార్గంలో వారు కూడా నడవాలి అనేటువంటి బాధ్యత నీకు ఉన్నదా? సోదరి సహోదరుడా, మర్చిపోయే వాళ్ళని విడిచిపెట్టేశావు. వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయటం లేదు, వారికి సువార్త ప్రకటించట్లేదు. నువ్వు రక్షించాలన్న బాధ్యత కనుక నీకుంటే ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉంటావు. నీ సొంత సహోదరులను, నీ స్నేహితులను, నీ బంధువులను, నీ చెల్లి, నీ తల్లి, నీ తండ్రి, నీ కుటుంబీకులు, నీ అక్కగారు, నీ బావగారు, నీ కుటుంబ సభ్యులందరూ కూడా అయ్యో రక్షించబడలేదే, నశించిపోతున్నారు, వారి కొరకు నేను ప్రార్థన చేయాలి, వారికి సువార్తను ప్రకటించాలి, నేను పొందుతున్నటువంటి ఆనందం సంతోషం వాళ్ళు కూడా పొందాలి అనేటువంటి బాధ్యత నువ్వు కలిగి ఉంటావు. కానీ ఇప్పుడు మర్చిపోయావు, మళ్ళీ బాధ్యత కలిగి ఉండవు. రక్షించబడనటువంటి నీ సహోదరులు ఉన్నారు, ఏమండి? ఇతరులు ఉన్నారు, నీ స్నేహితులు ఉన్నారు, పాత స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరి పట్ల బాధ్యత కలిగి, భారం కలిగి ప్రార్థన చేయి. నీ కన్నీటి ప్రార్థన వారికి అవసరం, ఏమండి? నీ స్నేహం వారికి అవసరం. నువ్వు ప్రార్థన చేయడం ద్వారా, వారికి వాక్యం చెప్పడం ద్వారా వారందరూ కూడా ప్రభువుని తెలుసుకుంటారు, వారు కూడా రక్షించబడతారు. అలా రక్షించే బాధ్యత ప్రభువు నీకు పెట్టాడు. యెషయా గ్రంథములో అంటాడు, ఏమంటాడంటే పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవించు అంటాడు. పిలుపుకు తగినట్లుగా. సరే, పౌలు గారు కూడా ఏమంటాడంటే పిలుపుకు తగినటువంటి బహుమానం పొందవలనని నేను గురి వద్దకే పరిగెడుతున్నాను అంటాడు. పిలుపుకు తగిన బహుమానం. ఏమండి? ప్రభునందు ప్రియులారా, అందుకని దేవుడు కూడా, ఎందుకు దేవుడు మనలను పిలిచి ఈ బాధ్యత నీకు అప్పగించాడు అంటే, ఏమంటే నీవు కూడా ఇతరులను రక్షిస్తావని చెప్పి నీ జాతిలో నుండి, నీ కులములో నుండి, నీ యొక్క ఇంటి వారిలో నుండి, నీ స్నేహితులలో నుండి, ఏమంటే నీ బంధువులలో నుండి దేవుడు నిన్ను ఆయన కొరకు ప్రత్యేకపరుచుకొని ఆయన కొరకు నిన్ను పిలిచాడు. కనుక పిలుపుకు తగినట్లుగా ప్రవర్తించు. రక్షించబడలేనటువంటి నీ జాతీయుల కొరకు, నీ కుటుంబీకుల కొరకు, నీ సహోదరుల కొరకు, ఏమంటే నీ స్నేహితుల కొరకు, నీ పాత స్నేహితుల కొరకు ప్రయాసపడు, ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థన చేయి, వారిని సంపాదించు, వారిని రక్షించాలి. ఈ లక్షణాన్ని మనము సమరయ స్త్రీలో మనం చూస్తాం. సమరయ స్త్రీ, సమరయులు ఏమండి, వాళ్ళు అటు యూదులు కాదు, ఇటు సమరయులు కాదు. అటు సమరయులు కాదు, ఇటు యూదులు కాదు. మధ్య రకం. ఆ మతం కొంత, ఆచారం కొంత, ఈ ఆచారం కొంత. నిజమైన సత్యదేవుణ్ణి వారు తెలుసుకోలే. ఆ దేవుడైనటువంటి ఆత్మస్వరూపుడైన దేవునికి తగినట్లుగా వారు నడుచుకోలే. అందుకని వీరిని యూదులు సమరయులు అన్నారు. శంకర జాతి కలిగినటువంటి వారు. ఏమండి, ఇటు యూదులు కాదు, అటు సమరయులు కాదు. అన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళు.
ఇలాగనే క్రైస్తవులు కూడా చాలామంది కూడా అటు ఇటు కలిగినటువంటి మధ్య రకమైనటువంటి క్రైస్తవులు ఉన్నారు. సమరయులు కొంత తెలుసుకున్నారు, కొంత తెలుసుకోలేదు. నామకార్థ క్రైస్తవులు ఇటు చల్లగా లేరు, అటు వెచ్చగా లేరు. అటు చావుకి మరణానికి మధ్య ఉన్నారు వీళ్ళు. ఏమంటే అలాంటి జాతిలో నుండి ఒక వ్యక్తి రక్షించబడింది. ఆమె ఎవరు అంటే సమరయ స్త్రీ. ఆమె పేరు ఇంకా రాయబడలేదు, కానీ సమరయ స్త్రీ అని చెప్పి సమరయల్లో ఒక స్త్రీ. ఈమె ప్రభువును చూసింది, యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించింది. రాబోయేటువంటి మెస్సయ్య నీవే అని చెప్పి యేసు ప్రభుని తెలుసుకొని ఆయన గుర్తించింది. ఆయన గుర్తించి తాను పొందినటువంటి, తాను చూసిన రక్షకుడిని అనేక మందికి, నా జాతీయులకు తెలియజెప్పాలి. నా జాతీయులు నశించిపోతూ ఉన్నారు, వారు సరైన ఆరాధన చేయటం లేదు, వాళ్ళు యథార్థమైనటువంటి వారిగా లేరు, అటు ఇటుగా ఉన్నారు. కనుక వారికి సువార్తను అందించాలి అని చెప్పి ప్రభువుని చూసినటువంటి ఆ యొక్క దృశ్యాన్ని, ఏమండి ఆయన మాటలు విన్నటువంటి ఆ సందేశాన్ని తన ఊరి వారితో పంచుకోవాలి, తన ఊరి వారికి చెప్పాలి, అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పేసి ఆమె గ్రహించింది. నిజమే ప్రభునందు ప్రియులారా, చెప్పనిదే ఎవరు తెలుసుకోరు, చెప్పాలి. ఎవరిని గురించి చెప్పాలంటే యేసు క్రీస్తుని గురించి చెప్పండి. మారు మనసు పొందుతారు, ప్రభువుని తెలుసుకుంటారు, ఆయన మార్గంలోనికి వస్తారు. ఏమండి ఆయన రక్షకుడు అని చెప్పి తెలుసుకుంటారు. చాలామంది కూడా చేసే పొరపాటు ఏమిటంటే యేసు ప్రభుని గురించి చెప్పరు. ఆ పాస్టర్ గారి గురించి, ఈ పాస్టర్ గారి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి గొప్పగా డప్పాలు చెప్పుకుంటూ ఉంటారు, డప్పాలు కొడుతూ ఉంటారు. ఏమండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదని చెప్పేది. ఏమండి నీవు ఏ సేవకుని గురించి కానీ, ఏ మనుషుని గురించి కానీ చెప్పొద్దు. చెడుగా చెప్పొద్దు, మంచిగా చెప్పొద్దు. ఏమండి మంచిగా అయితే చెప్పండి, పర్వాలేదు. కానీ చెప్పవలసింది ఏది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పండి. రక్షకుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, ఆయన మాటలు ఎలా ఉంటాయి, ఆయన క్రియలు ఎలా ఉంటాయి, ఏమండి ఆయన జీవిత విధానం ఎలా ఉంటుంది, ఆయన ఏం చేయగలడు, ఏం ఇవ్వగలడు అని గురించి, ఆయన గురించి చెప్పండి. మారు మనసు పొందుతారు. ఏమండి చాలామంది సేవకుల్ని ఎక్కువగా వారు పొగుడుకుంటూ ఉంటారు. మా పాస్టర్ గారి దగ్గరికి రండి, మీ దయ్యాలు వదిలిపోతాయి. మా పాస్టర్ గారి దగ్గరికి రండి, రోగాలు పోతాయి. మా పాస్టర్ గారు మా మందిరానికి రండి, మీ ఇబ్బందులన్నీ పోతాయి. ఏమండి ఇంకా అంటూ ఉంటారు, మా చర్చి కనుక వస్తే మీ తల వెంట్రుకలు వస్తాయని చెప్పేసి అందంట ఓ సోదరి. ఆమెకి తల ఊడిపోతుంది, వెంట్రుకలు రాలిపోతూ ఉన్నాయి. ఆ సోదరి అన్నదంట, మా చర్చికి వస్తావా, మేము ప్రార్థన చేస్తాను, నీ తల వెంట్రుకలు వస్తాయి అందంట. చూస్తారా, చర్చిలు చేస్తాయా, మనుషులు చేస్తారా, రక్షణ ఇస్తారా, పరలోకంలో వాళ్ళు చేరుస్తారా? ఎవరు చేరరు, ఎవరు చేర్చలేరు. ఎవరు చేరుస్తారు అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే చేరుస్తారు. ఆయన గురించి చెప్పండి. ప్రభునందు ప్రియులారా, నువ్వు చేసే పొరపాటు ఏమిటంటే మనుషుల్ని గొప్ప చేసి దేవుని అవమానపరుస్తాను. మనుషుల్ని ఎప్పుడైనా గొప్ప చేసావంటే దేవుని అవమానపరిచినట్లే. దేవుని దేవునిగా గణపరచు, దేవుని దేవునిగా చెప్పు, యేసయ్యని యేసయ్యగా చెప్పు. ఏమండి అప్పుడు వాడు రక్షించబడతారు. అందుకనే ఆ సమరయ స్త్రీ యేసు ప్రభును చూసి తన ఊరి వారి దగ్గరికి వెళ్ళి, ఊరిలోనికి వెళ్ళి వారి గురించి, ఆయన గురించి చెప్పిందంట. చెప్పినప్పుడు వారందరూ కూడా చేసిన అక్కడ కలిగినటువంటి స్పందన ఎలా ఉన్నదంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినవని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరి వారిలో సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారంట. చూసారు ఈ సమరయ స్త్రీకి ఉన్నటువంటి బాధ్యత. తాను రక్షించబడి, ఏమంటే రక్షించబడనటువంటి తన జాతీయులను ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినటువంటి వాడిని మీరు చూడుడి అని చెప్పిందంట. ఆమె ఏం చేసిందో, ఏం తప్పులు చేసిందో,
ఎన్ని నేరాలు చేసిందో. కనుక యేసు ప్రభు అక్కడే చెప్పాడంట. ఎందుకంటే ఆంతర్యాన్ని ఎరిగినటువంటి దేవుడు యేసయ్య, హృదయంలో ఉన్నటువంటి వాటిని తెలుసుకున్నటువంటి యేసుక్రీస్తు వారు, జరిగేవి జరగబోయేవి కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆంతర్యాన్ని ఎరిగిన వాడు ఎవరు అంటే దేవుడు ఒక్కడే, ఆ దేవుడు యేసుక్రీస్తు వారు. అందుకని ఆమె చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి వాడిని చూడుడి. ఈయనే, ఇంకెవరు చెప్పలేరు. ఒక మనుషుని గురించి చెప్పాలి అంటే లేనిపోని వాటినన్నిటిని గురించి చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకు ఉన్న నేత్రాలు రెండే. యేసుక్రీస్తు వారికి ఉన్న నేత్రాలు 7 నేత్రాలు. 7 అంటే సంపూర్ణం, అంటే దృష్టిలో సంపూర్ణమైనటువంటి వాడు. ఆయన ఒక్కసారిగా పరలోకములో ఉన్నవారిని చూస్తాడు, భూలోకంలో ఉన్నవారిని చూస్తాడు, పాతాళములో ఉన్నవారిని చూస్తాడు. ఏకకాలంలోనే ఆయన అందరిని కూడా పరిశీలించగలడు. అంత సంపూర్ణమైన దృష్టి కలిగినటువంటి వాడు. ఏమండి? అందుకని జరిగినవి చెప్తాడు, జరగబోయేవి చెప్తాడు, ఇప్పుడు జరిగేటువంటి వాక్కు కూడా చెప్తాడు. అందుచేత నిన్ను గురించి చెప్పాలి అంటే నీ లోపాలన్నీ కూడా ఎవరికి తెలుసు అంటే యేసుక్రీస్తు వారికి తెలుసు. అంచేత ఆంతర్యం ఎరిగినటువంటి వాడు. ప్రభునందు ప్రియులారా, ఈయన దేవుడు మాత్రమే, మెస్సయ్య ఈయన మాత్రమే చెప్పగలడు. కనుక మనం ఎదురు చూసే మెస్సయ్య ఈయనే అని చెప్పేసి ఆమె అందరికీ పరిచయం చేసింది. అప్పుడు వారందరూ కూడా సమరయులు అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సమయంలో నీకు జ్ఞాపకం చేసేది ఏమిటంటే, ఏమండి, సమరియా స్త్రీ ఎలాగున తన ఆ ఊరి వారందరినీ కూడా, తన ఇంటి వారందరినీ కూడా ఎలాగున రక్షించిందో, అలాగే నీ ఇంటి వారిని గురించిన ఒక బాధ్యత కలిగి, ఏమండి, నశించిపోతున్నటువంటి నీ సహోదరులను, నీ ఇంటి వారిని, నీ బంధువులను, నీ కుటుంబీకులను, నీ జాతీయులను, వారందరికీ కూడా యేసుక్రీస్తు వారి గురించి చెప్పండి. నువ్వు చర్చిలో విన్నటువంటి వాక్యాన్ని తీసుకొచ్చి నీ ఇంటి వారికి అందించండి. అప్పుడప్పుడు ఇంటిలో గృహ కూడికలు పెట్టి వారు కూడా కూర్చొనేటట్లుగా చేసి వారు కూడా దేవుని వాక్యం వినేటట్లుగా చేయండి. ఏదో ఒక రోజున దేవుడు వారిని పట్టుకొని వారికి మారు మనసుని కలగజేస్తాడు. నువ్వు చేసే పొరపాటు ఏమిటంటే నీ ఇంటి వారికి వాక్యం అందించకుండా నువ్వు చేస్తున్నావు, వారికి అందకోకుండా చేస్తున్నావు. ఏమండి, నీ గృహంలో కూడికలు లేవు, నీ ఇంటిలో ప్రార్థన పెట్టట్లేదు. ఏమంటే డబ్బులు అయిపోతాయి అనుకుంటున్నావేమో. నిజంగా రక్షణ కంటే ఎక్కువగా మనుషులు, విశ్వాసులు ఏమైపోతున్నారంటే ఎక్కువగా డబ్బులు చూసుకుంటున్నారు. ఏమో పలహారాలు పెట్టాల్సి వస్తుందేమో, అయ్యగారికి ఇంకా కానుక ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పేసి వీటిని గురించి కూడికలు పెట్టుకోవడం మానేస్తున్నారు. చాలా జాగ్రత్త సోదరి సహోదరుడా, నీ బాధ్యతను విసర్జిస్తూ ఉన్నావు, నువ్వు బాధ్యతను విస్మరిస్తున్నావు. ఏమండి, నీ బాధ్యతను ఎప్పుడు కూడా నువ్వు కలిగి ఉండాలి. నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వు ఎంతో ఖర్చు చేస్తేనే కానీ వారు రక్షించబడతారు. ఎంతో ఖర్చు చేయాలి. పిసినారితనంగా ఉండకూడదు. లోబులు ఎప్పుడు కూడా దేవుని రాజ్యంలో చేరలేరు. లోబి ఎప్పుడు కూడా దాచుకోవడానికి చూస్తాడు కానీ ఇవ్వడు. పిసినారితనం కలిగినటువంటి వాడు. ధనవంతుడు చూడండి, ఏమండి, ధనవంతుడు ఏ రోజు కూడా తనకు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క లాజరుకు ఏ రోజు కూడా భోజనం పెట్టినటువంటి వాడు కాదు, ఏ రోజు కూడా వస్త్రం ఇచ్చినటువంటి వాడు కాదు. పిలిచి అయ్యా ఈ వసాట్లో ఉండవని చెప్పి కూడా ఏం చెప్పలేదు. ఎంత పిసినారి, లోభి. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి వాడికి రక్షణ కలగదు. అంచేత అలాంటి వాడిగా కాకుండా నీ ఇంటి వారి పట్ల బాధ్యత కలిగి వారందరూ కూడా మారు మనసు పొందేటట్లుగా యేసుక్రీస్తుని గురించి చెప్పండి. వారి కొరకు ప్రార్థన చేయండి, కన్నీటి పెట్టి ప్రార్థన చేయండి, ఉపవాసం వంటి ప్రార్థన చేయండి. దేవుని యొక్క వాక్యములు అంటాడు, యోధా పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాల్లో ఏమంటున్నాడంటే, సందేహపరు పడువారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అంటాడు. సందేహపడేటువంటి వారు, అవిశ్వాసులైపోయినటువంటి వారు, మరలా మార్గం నుంచి తొలగిపోయినటువంటి వారు, ప్రభువులోంచి విడిపోయినటువంటి వారు, ఏమండి, మళ్ళీ పడిపోయి చెడిపోయినటువంటి వారిని, ఏమండి, వారి మీద నువ్వేం చేయాలంటే కనికరపడాలి. అంతేగాని పుల్లబెట్టి పుడిచినట్లుగా వాళ్ళ లోపాలెత్తి చూపించకూడదు. వారి మీద ఎప్పుడు కూడా నేరస్థాపన చేయకూడదు. నీవే గొప్పవాడవని చెప్పేసి వాళ్ళు చాలా తక్కువ వాళ్ళని చెప్పేసి వాళ్ళని అవమానపరచకూడదు. ఈ రోజున పరిచయ భక్తి కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
పరిచయ భక్తి కలిగిన వాళ్ళు. ఎవరైనా కనుక చర్చిలో కనుక సంఘంలో ఎవరైనా బలహీనులుగా ఉన్నట్లయితే వాళ్ళని చూసి దూరంగా మారిపోతూ ఉంటారు. వీరేదో పెద్ద పరిశుద్ధులైనట్లు. చాలా పొరపాటు చేస్తున్నారు. దేవుని వాక్యానికి విరుద్ధంగా చేస్తున్నాను. సందేహపడు వారి మీద కనికరపడి జాలిపడి అయ్యో వారి కొరకు ప్రార్థన చేసి వారి కొరకు వాక్యం చెప్పి వారిని ఎలాగైనా కానీ దేవుని మార్గంలోకి నడిపించాలి, మళ్ళీ ప్రార్థనకి నడిపించాలి, ప్రార్థనలో ఏకీవింపజేయాలి, వారందరూ కూడా మారు మనసు పొందేటట్లుగా చేయాలి అనేటువంటి బాధ్యతను విసర్జించాం. సోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యం నేను ప్రేరేపిస్తూ ఉంది. ఇకనైనా నీ బాధ్యత కలిగి పడిపోయిన వారి మీద, చెడిపోయిన వారి మీద, పాడైపోయిన వారి మీద, ప్రార్థన మానేసిన వారి మీద, ఏమంటే ఆరాధనకు రాని వారి మీద కనికరపడి వాళ్ళను మళ్ళీ ప్రోత్సహించి ప్రభువులోనికి నడిపించే ప్రయత్నం చేయమని చెప్పి నీకు మనం చూస్తున్నాం. అందుకని అంటున్నాడు, కొందరిని సందేహపడు వారి మీద కనికరం చూపిడి అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి అంటాడు. నీ బాధ్యత అది. కొందరిని వారిని రక్షించాలి. ఈ రోజు నుంచి ఆ ప్రయత్నం చేయి. ఎవరన్నా ప్రార్థన మానేశారా, లోకంలో పడిపోయారా, పాపంలో పడిపోయారా, వారి మీద కనికరపడి అయ్యా ప్రార్థనకి రండి అని చెప్పి ప్రోత్సహించి వారి కొరకు ప్రార్థన చేయి. దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి గొప్ప బాధ్యత ఏది అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనములో అంటాడు. ఏమంటాడంటే, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేస్తాడంటాడు. యేసు ప్రభు వారు చేసిన పని ఏంటి? తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేక మందిని నిర్దోషులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు, ఏమండి యథార్థవంతులుగా చేశాడు, దేవుని రాజ్యానికి వారసులుగా చేశాడు. ప్రియ సోదరి సహోదరుడా, నీవు కూడా ఆ తండ్రి మార్గములో నడిచి అనేక మందిని నిర్దోషులుగా చేసే ప్రయత్నం చేయి. సువార్త ప్రకటించు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, కన్నీటి పెట్టి ప్రార్థన చేయి. వాళ్ళందరినీ కూడా నీతిమంతులుగా చేయి, ప్రార్థనాపరులుగా చేయి, బాప్టిజం తీసుకునేటట్టుగా చేయి, దేవుని మార్గంలోకి వచ్చేటట్టుగా చేయి, దేవుని సన్నిధికి వచ్చేటట్టుగా చేయి, ఆరాధనలో పాల్గొనేటట్లుగా చేయి, బల్లారాధనలో పాల్గొనేటట్లుగా చేయి, సువార్థికులుగా ప్రకటింపజేయి, సువార్థికులుగా పనిచేసేటట్లుగా చేయి. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, యేసయ్యా నీకు వందనాలు నాయనా. నీ పక్షముగా నన్ను నిలబెట్టి నా ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు నాయనా. లేని మాటలు నేను కల్పిస్తే నన్ను క్షమించయ్యా నాయనా. నీ కోపం నా మీద, నా కుటుంబం మీద మండనియొద్దు నాయనా. కనికరించండి. చెప్పబడిన వర్తమానం విన్న మా సహోదరులందరిలో గొప్ప మంట కలిగించండి, మండించండి, రగిలించండి అయ్యా. మండుచున్న పొదలాగా ఉండి ప్రభువా అయ్యా, ఇతరులను రక్షించే బాధ్యత కలిగి నాయనా ఇతరులను రక్షించేటట్లుగా సహాయం చేయండి. అటు వారందరికీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. బలమైన పాత్రలుగా వాడుకుండయ్యా. ఎంతోమంది నశించిపోతున్నారయ్యా, పడిపోయారు, చెడిపోయారు, లోకంలో కలిసిపోయారు ప్రభువా. ఆ పడిపోయిన ప్రాకారములను మరలా నిలబెట్టి ప్రభువా నీ సన్నిధిలోనికి నడిపించడానికి బలమైన పాత్రలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది కష్టాలు, దుఃఖములు, విచారములు, ఆర్థికములు, అనారోగ్యతలో అయా బాధపడుతున్నారు, ఎంతమంది దురాత్మల చేత పీడింపబడుతున్నారు, వారందరికీ విడుదల దాచేయమని వేడుకుంటున్నాను నాయన. వారిని పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులను బంధించి వాటిని మీరు స్వాధీనములు తీసుకోమని ప్రార్థిస్తున్నాం. దీవించు నాయన. నీ చిత్తం మీద మరొకసారి నీ వర్తమానం అందించడానికి నాకు సహాయం చేయండి, దీవించమని. అన్ని పరిస్థితులు కూడా నాకు అనుకూలపరచండి. పరిస్థితులు అన్నీ కూడా నీకు తెలుస్తున్నాయన, దయ చూపించండి. ఈ సువార్త పరిచర్య ఆగిపోకుండా ఇది కొనసాగించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులందరికీ ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నామండి. జెరూసలేం ఫౌండేషన్ మాది, దానికి ఫౌండర్గా నేను ఉంటూ ఉన్నాను కనుక ఈ విధమైన వృద్ధులకు అప్పుడప్పుడు ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము, అలాగే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. కనుక దీనికి మీ సహకారం కూడా అందించినట్లయితే ఇంకా కొంతమందికి మేలు చేసినటువంటి వారంగా ఉంటాము. మీ యొక్క రాబడిలో నుండి కొంత ఈ యొక్క పరిచర్యకు మీరు కూడా సహకరించాలని మనవి చేస్తున్నాను. ఎక్కడి నుంచో నాకు ఏ విధమైనటువంటి సహాయం లేదు, మీకు దేవుని సన్నిధిలోనే చెప్తున్నాను. కనుక ఇంకా అనేక మందికి సహాయపడాలని, కొన్ని కార్యక్రమాలు చేయాలని ఆశపడుతున్నాను. కనుక మీ సహకారం కూడా అందించినట్లయితే ఈ యొక్క పరిచర్య కొనసాగించబడుతుంది. మీరు స్పాన్సర్ చేయకూడని ఎడల మా యొక్క ఫోన్ నెంబర్లు ఉన్నాయి,
వాట్సాప్ నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్ ఉన్నాయి. కనుక వీటిని ఉపయోగించుకొని మీరు మాతో సంప్రదించాలని మీకు కోరుతా ఉన్నాను. కనుక మీరు ఏదన్నా చేయగోరిన ఎడల ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ ఉంది, దానికి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సమాధానం, సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాక పర్యంతం మనందరికీ తోడై ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దేవుని స్తోత్రం.